సో చివరిగా ఆంధ్రప్రదేశ్లో అరెస్టులకు సంబంధించిన చర్చ జరుగుతోంది. నిన్న మొన్న లిక్కర్ కేసులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అరెస్టులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అరెస్టులు జరిగితే ఎలా ఉంటుంది, ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వెంజెన్స్ పాలిటిక్స్ మారాలండి. ఒకప్పుడు తమిళనాడులో అట్లా కొంత రోజులు నడిచే తర్వాత అక్కడ కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే అమ్మ ఉణవకం అని అన్న క్యాంటీన్స్ పేరు అది. అవును. ఆ అమ్మ ఉణవకం మీద డిఎంకే వాడు దాడి చేస్తే ఆ డిఎంకే కార్యకర్తల మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పారు. ఈ రోజుకి అమ్మ ఉణవకం అనే ఉంటుంది ఆ పేరు. జయలలిత గారి పేరుతోటే ఉన్నాయి, కంటిన్యూ చేస్తారు. జయలలిత గారి పేరు బొమ్మ కూడా ఆ బొమ్మ కూడా ఉంది. ఈ రోజు కూడా మీరు తమిళనాడు చూడొచ్చు. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి విశాల దృక్పథం వారు చూపించారో ఈ వాజ్ హెయిల్డ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్. అతను అతని క్యారెక్టర్ ఒకసారి చాలా పైకి వెళ్ళిపోయింది. సో అంటే ఒక స్టేట్స్మెన్షిప్ వచ్చింది అతనికి. పొలిటీషియన్ లాగా కాకుండా ఒక రాజనీతి కలిగిన వాడు అనేటువంటి భావన చాలా మందిలో. నిజానికి వెండెట్టా పాలిటిక్స్ కి క్యాపిటల్ లాంటిది తమిళనాడు. అటువంటి చోట ఆ డెసిషన్ ఆయన తీసుకున్నారు. అటువంటి చోట ఆ డెసిషన్ తీసుకుని ఇప్పుడు అరికట్టారు. ఇప్పుడు స్టాప్ ఇట్. సో అంటే ఆ అకామిడేటివ్ మైండ్, ఆ పేషెన్స్, ఆ సహనం అనేటువంటిది డెవలప్ అయ్యాయి. అలాంటిది మనం కొత్తగా మొదలు పెట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. సో డెమోక్రసీ ఇన్ డేంజర్ అని చెప్పాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ఇట్లాంటి పనులు చేయడం వల్ల. కళ్ళ ముందు ఇప్పుడు అలాగా ఒక ఫ్యాక్షన్ టైప్ పాలిటిక్స్ లేకపోతే జనాలు భయపెట్టడం అనేటువంటివి జరిగినప్పుడు కళ్ళ ముందు అతను ముందున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా ఓడిపోయారో అది తెలిసి మళ్ళీ వీళ్ళు కూడా ఇలా రెడ్ బుక్ అనేది, ఎల్లో బుక్ అని, ఆరెంజ్ బుక్ అని చేస్తే అదే గతి వెళ్ళి కూడా పడుతుంది. ప్రజలైతే ఖచ్చితంగా చూస్తున్నారు కదా. సో దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సైలెంట్ గా ఉన్న ఇప్పుడు నోరెప్పునంత మాత్రాన వాళ్ళు చేత కదని కాదు, అదుని కోసం ఎదురు చూస్తున్నారని అర్థం. అంతే, వాళ్ళ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళ టైం వచ్చే వరకు చూస్తారు. చివరిగా గోవుల మరణాలకు సంబంధించిన వివాదం కూడా చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. తిరుపతి గోశాలలో గోవుల మరణాలకు సంబంధించి హైడ్రామా, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కామెంట్ ఏమైనా చేస్తారా దానిపైన? ఇప్పుడు ప్రాణం అన్న తర్వాత ఎవరి ప్రాణమైనా సరే వాల్యూ అండి. సో అది కూడా ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి గోవులు కూడా ఒక బహుమతిగా, అంటే దేవుడికి అర్పించినటువంటి దానిగా ఇచ్చున్నారు. వాటిని ఖచ్చితంగా పరిరక్షించాల్సిన బాధ్యత అక్కడ ఉండేటువంటి వ్యవస్థ మీద ఉంటుంది. అది పరిరక్షించకుండా తప్పు జరిగిన తప్పును ఒప్పుకుని దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నాం చెప్పాల్సింది పోయి యాక్షన్ కౌంటర్ యాక్షన్ అనేటువంటిది మాట్లాడటం తప్పు. సో అదే సమయంలో మనం గోవుల్ని ఎంత పవిత్రంగా చూసి ఆ ప్రాణాలు కాపాడాలనుకుంటున్నామో మనుషులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత స్టేట్ కి ఉంటుంది. సో దే ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ యానిమల్. ఎందుకంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యానిమల్ హస్బెండరీ అండ్ యానిమల్ వెల్ఫేర్ అనే ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. యానిమల్ వెల్ఫేర్ ఉంది కదా, ఉన్నాయి. 51A లో ఆర్టికల్ 51A లో ఫండమెంటల్ డ్యూటీస్ అని ఒక ఇన్సర్షన్ చేస్తున్నారు. దానిలో వీటిని కాపాడాలనే అంశం కూడా ఉంది. సో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ యానిమల్స్, యానిమల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ లైఫ్. సో అవన్నీ కూడా పొలిటికల్ విమర్శలకి, ప్రతి విమర్శలకి వేదిక కావడం అన్ఫార్చునేట్. నిజానికి అలా జరిగి ఉండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.